హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. నిన్న అమిత్ షాతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, దారుణంగా ఉంది, మీరు ఆదుకోవాలి, ఆదుకోకపోతే పరిస్థితి మరింత చేజారిపోయే అవకాశం ఉందంటూ కూడా కేంద్ర మంత్రులని వినతించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద వైసీపీ ఉద్యమం చేస్తుంటే వాటిని కూడా పీపీపీ పద్ధతిలో మేము ఇచ్చేస్తాము, అసలు మా వల్ల కాదని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేస్తూ వచ్చింది. హామీలకు సంబంధించిన అమలు చూసుకున్నా, జీడీపీ చూసుకున్నా, అలాగే జీఎస్టీ వసూలు చూసుకున్నా, ఏది చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక పక్క కనిపిస్తుంది. నిన్న కేంద్ర హోంశాఖ నుంచి ఒక కీలక లేఖని చంద్రబాబు నాయుడు గారికి రాస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖకు సంబంధించిన పనితీరు ఏమాత్రం బాగలేదు, ఏదన్నా కష్టం వచ్చి ఎవరన్నా ఫోన్ చేసినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. వీటన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. 2-3 మేజర్ ఇష్యూస్, సరే మీరు కూడా చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేస్తుంది ఏంటి అనేది కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళారు, ఆల్రెడీ మళ్ళీ రిటర్న్ అవుతున్నట్టున్నారు. సో ఏంటి ఈ పరిస్థితిని ఏదన్నా కోలుకునేది ఉంటుందా? ఈ డబుల్ ఇంజిన్ సర్కార్, త్రిబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినా కూడా సామాన్యుడి జేబులో ఏదైనా ₹1 వచ్చే పరిస్థితులు ఉంటాయా? లేవండి. వెళ్తే ఏం చేత కాదు. ఈ లొల్లికి పకోడి కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేసే బ్యాచ్ ఇది ప్రజలు ఎప్పుడు గ్రహిస్తారో 3-4 సార్లు బట్టి ఆయన ముఖ్యమంత్రి చేస్తున్న ఒక చూడండి, మనం రిటైర్ అయిపోయిన ముసలోళ్ళు గుళ్ళకి వెళ్ళి పురాణాలు కాలక్షేపాలు చేసుకుని వస్తారు చూడండి, అలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తయారయ్యి ఉన్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి అనవసరం అనిపిస్తుంది. 190 మందికి వాళ్ళకి అందిన వాటి గురించి కూడా వాళ్ళకి విలువలు తెలియట్లే. సో దాని పర్యవసనాలు ఉంటాయి, ఇలాగే ఉంటాయి. మీరు ఒకటి నేను చెప్పగలను, మాన్బోడు అమర్త్ సేన్ గారు కానీ లేకపోతే రఘురామరాజన్ గారు కానీ ఇలాంటి వాళ్ళు చెప్పినవి ఏంటంటే, సామాన్య మానవుడి దగ్గర డబ్బులు ఉంటేనే అది మార్కెట్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు వచ్చే ఈల్డ్ అన్ని రంగాలు పరిగెట్టు అందుకుంటాయి. ఎవడో ఉన్నోడు ఎంతసేపు వాడు బంగారం బిస్కెట్లు కొని ఇంట్లో కూర్చోవడం తప్ప వాడు ఇంకేటి చేయలేడు. ఎంతసేపు మనం బిలో పవర్టీలో ఉన్న మనుషుల్ని ఏం చేయాలా అట్రాక్టివ్ మోడ్లో ఉన్న దాని మీద వీళ్ళ దగ్గర విజనరీ ఈ తోటకూర కథలు కావాలా. వాటికి సంబంధించినవి వీళ్ళ దగ్గర ఏ విధమైన ప్రణాళిక లేదు. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో మీరు ఓ జిఎస్టీ వసూలు తీసుకుందాం. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మన కిందన ఒక లడాక్ ఉంటుంది. అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రభుత్వాలు కలిపిన 33 ఏవైతే ఉన్నాయో మన కింద ఓన్లీ లడాక్ ఉంటుంది, మన పైన అందరూ ఉంటున్నారు. అలాగే జిఎస్డిపి విషయంలో కూడా ఒక ఫినామినల్ గ్రోత్ సంతరించుకునే దగ్గర కూడా వీళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన ప్రాస్పెక్టివ్ ఇది లేదు. తర్వాత రెవెన్యూస్, ఇప్పుడు మీరు రాష్ట్రానికి ఆదాయ వనరులు నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఒక ఆర్టీఏ వ్యవస్థ, రిజిస్ట్రేషన్ వ్యవస్థ, మున్సిపల్ శాఖ, అలాగే లిక్కర్, పెట్రోలియం అండ్ గ్యాస్, ఈ 5-6 వీటిలో నుంచి తప్ప ఇంకా వేరే దగ్గర నుంచి రాష్ట్రంలో మిగిలిన జీఎస్టీ నుంచి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి 41% ఎంతో మన మొహానికి ముష్టి వేస్తే వస్తుంది. వాళ్ళు ముష్టి వేయట్లేదు, ఎయిర్ కూడా. ఇక్కడికి వచ్చారికల్లా వీళ్ళు సంపాదించే విషయంలో ఇప్పుడు చూశారు కదా, 64,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఫినామినల్గా ఎలా పడితే అలాగా మీ ఇష్టం వచ్చినట్టు ఎబ్బడిముబ్బడిగా లెక్కర్ షాపులు పెట్టినా దాని మీద వచ్చిన గ్రోత్ 3%. కంపారేటివ్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్కి ఈ టెన్యూర్లకి క్వార్టర్లీ వైజ్ కంపేర్ చేసుకుంటే 18 నెలలకి 3% కూడా లేదు గ్రోత్. మరి దేనికి సాధించినట్టు వీళ్ళు మేము విజనరీ తోటకూర అని చెప్పిన దగ్గర ఏమవుతుంది? అలాగే మీరు ఏదైనా సరే ఒక వాణిజ్యాన్ని పెంపొందించే అంశాలతో ముడిపెట్టి ఏదైనా ఉంటే వ్యవసాయ ఉత్పత్తుల మీదే ఎక్కువగా ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం కుదేలైపోతుంది. ఒక పక్కన వీళ్ళ నోటితో వీళ్ళే చెప్తారు ఒడ్లు పండించొద్దని. సో ఈ పరిణామాలన్నీ సంతరించుకుంటున్నప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజం లేనప్పుడు, ఉదాహరణకి నీకు ఉత్పాదక రంగాన్ని కుదేలు చేస్తున్న దగ్గర ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, లేదా వ్యవసాయ రంగానికి ప్యారల్గా ఇంకొక యూనిటో, లేదా ఐటీ రంగమో ఇలాంటిది ఏదో అభివృద్ధి చెంది కనబడితే సామాన్య మానవుడు బతికి బట్టకట్టడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఇలాంటివి ఏమీ లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి బతుకుతున్నాడు? దానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్స్ ఇవ్వాలి. ఉదాహరణకి వ్యవసాయ రంగంలో తీవ్ర విత్తనాలను ఎదుర్కోవడానికి నరేగా నిధులు ఎలాగైతే ఇస్తున్నారో అలాంటివి ప్రత్యామ్నాయాలు ఇవ్వకుండా ఇక్కడ గాలి కబుర్లు చెప్పుకుని తిరుగుతుంటే నరేగా నిధులు అంతకు ఎంతమంది ఉన్నారో తెలుసు. పంచాయతీరాజ్ శాఖ మంత్రికి గల్లాపట్టి అడిగినోడు ఎవరు లేక నిధులు మళ్లించేస్తున్నారు. 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం వచ్చిన నిధులు మళ్లించారు. సెకండ్ ఇయర్ రావాల్సిన డబ్బులు తీసుకోవడానికి అర్హత లేకుండా పోయింది. ఇలాంటి విషయాల మీద ఎవరు చర్చించకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఇచ్చారు. ఆయన సేవా తత్పరత చాటుకుంటున్నారు. టప్పర్వేర్ కిట్లు తీసుకెళ్లి పిఠాపురంలో ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ మాకెందుకండి? ఎక్కడ వీటి మీద చర్చలు జరుగుతున్నాయా? శాఖకు సంబంధించి జరగదు. శాఖల ప్రక్షాళన జరగట్లేదు. ఓ పక్క ముఖ్యమంత్రి గారు కూర్చుని కలెక్టర్స్ కాన్క్లేవ్లో నేను చేసింది నాకు బాగుంటుంది,
మీకు కూడా బాగుంటుంది అనిపిస్తుంది, మీరు చేసింది నాకు బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ప్రజలు సాటిస్ఫై అవ్వట్లేదంటే ప్రభుత్వం పనితీరు శూన్యమే కదా. ఈలోగా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, ఇష్టం వచ్చినట్టు ఉందని. అండ్ లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. సో ఒక ముఖ్యమంత్రి గారు మంత్రులందరినీ ప్రక్షాళించినట్టు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని ప్రక్షాళించాడు కలెక్టర్లు ఎస్పీలు కాన్క్లేవ్ లో. అవుట్కమ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అందరిది శూన్యమే కదా. సో ఈ శూన్యతరంలో ప్రభుత్వం చేతులు పూర్తిగా కాల్చుకుని ఇప్పుడు ఆకులు పట్టుకుంటాం అంటే ఏం లాభం? నాకు ఆకులు పట్టుకోవడం కాదు, ఇప్పుడు అధికారులని ప్రతిదానికి అధికారులను బ్లేమ్ చేస్తే ఇంకా వీళ్ళు పైన ఉన్నది వాళ్ళే కదా, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు, వాళ్ళ ఓన్గా వాళ్ళ చేతుల్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేసే పరిస్థితి లేదు కదా. అదే కదా ఆయన కూడా ఒప్పుకున్నాడు, నేనేదో చేద్దాం అనుకున్నది మీరు చేస్తున్నారు, మీరు చేసింది నాకు కనబడుతుంది, నేను చెప్పింది మీకు కనబడుతుంది, మన ఇద్దరు పనితీరు ప్రజలకు నచ్చట్లేదు అంటే ఏంటి? మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్. ఇద్దరు పని చేయట్లేదని అర్థమవుతుంది, గవర్నెన్స్ లేదని అర్థం. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ ఉందనుకో ఏముండే, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, అది మంచి లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంది, లేకపోతే మాకు కావాల్సినవన్నీ అందుతున్నాయి, ఇలాంటివన్నీ మాడతారు. అవి లేనప్పుడు ఏం లేనప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సో ఇక్కడ దీనికి తోడు ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ వచ్చే దరిద్రం ఏంటంటే ఇంగ్లీష్ మాత్రమే మాడగలరు, అవతల చెప్పింది వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ పెట్టండి రా బాబు, అది పీపీపీ పద్ధతిలో పెట్టుకోండి అంటే దీనికి అన్వేషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళందరూ ఒక అయితే సత్యగారు అయితే బీజేపీ వాడే కదా, నారాయణకి ప్యారల్గా దాపరించారు రాష్ట్రానికి. వీళ్ళిద్దరి వల్ల కొంపెలమ్ములుతుందో తెలుగుదేశానికి గ్రహించుకోమనండి. ఆయన నిన్న ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మరి మాట్లాడాడు సత్యగారు అయితే. అదే చెప్తున్నాను, ఎక్స్ట్రీమ్ దేనికి వెళ్తున్నారు? విషయం లేనప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్తారు ఎవరన్నా. మోదీని అరెస్ట్ చేయండి, దేనికి అరెస్ట్ చేస్తారు అంటే తలా తోక. ఇక్కడ వీళ్ళ సంగతి వీళ్ళకి బాగా తెలుసు, వీళ్ళు చేసిన దరిద్రం ఏంటో. వీళ్ళు ఏంటంటే చిన్నప్పుడు చూడు మా నాన్నకి చెప్తాను మా అమ్మకి చెప్తాను అని శాడీలు ఉంటాయి చూడు, అది వీళ్ళ ఒరిజినాలిటీ. ఇక్కడ మెడికల్ కాలేజీలు కొంప ముంచింది ఎవరు? పీపీపీ చెత్త చెదారం అని నన్ను మాడమంటారు దాని మీద. 139.50 లక్షలు ఇచ్చింది ఒక్కొక్క మెడికల్ కాలేజీకి, ఒకే కాలేజీకి ఇచ్చింది ఇప్పటికి సోఫార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం అనుకుందాం. 17 మెడికల్ కాలేజీలు స్టేటస్ ఎలా ఉందో చూసాం కదా. కొన్ని కాలేజీ అయితే 10-20% అయినట్టే కదా, 7 పర్ఫెక్ట్గా అయినట్టే కదా చాలా వరకు. మిగిలిన వాటికి వీళ్ళకి ఒళ్ళు వంగట్లే. ఎందుకు వంగట్లే? యోగా డేలు చేయాలా, ఆసనాలు వేసి తిరగబడిపోవాలి. మనం 330 కోట్లు తగలబెట్టి అడిగిన వాళ్ళు లేక ఎవరు ఆసనాలు వేయించమన్నాడు మిమ్మల్ని. ఇదే కావాల్సిందే. మెంగనానికి మెతుకులు లేవట, మేషాలకు సంపెంగ నూనె రాయమన్నాడు టోట వెనకట్లకి. అలాంటి పనికిమాల పనులని చేసి ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా ఆదుకోండి ఎవడు ఆదుకోమన్నాడు? ఎందుకు ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చారు? 2,79,000 కోట్లు అప్పు చేసి పెట్టారు. ఎటెళ్ళే? ఎందుకెళ్ళే? ఓ పక్క మీరే చెప్తారు జగన్మోహన్ రెడ్డి బ్రెవరేజ్ కార్పొరేషన్ మీద 20,000 కోట్లు అప్పు తెచ్చాడు కదా, 15,890 కోట్లు సంక్షేమం చేశాడు, 3,600 కోట్లేమో తిరిగి అసలు వడ్డీ కట్టడానికి వాడాడని 5 ఏళ్ళ టెన్యూర్లో. అంటే ఎక్స్చెక్కర్కి అకౌంటబిలిటీ చేసిన పనులు కనబడుతుంటే మీరేడు చేస్తున్నారు? మీరేడు చేస్తున్నారు? దేనికి వెళ్తున్నారు జోలెట్టుకుని మీరు ఢిల్లీ? నేను అడుక్కోవడానికి అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మొన్న ఉదూదు ఇది మోతా తుఫాను ద్విత్వా తుఫానులు అకాల వర్షాలతో దానికి ₹1 ఇప్పటికి రాలే. ఏంది ఢిల్లీని ఉనికించేస్తారని పొడి కబుర్లు చెప్పి అధికారం తెచ్చుకున్నారు కదా 124 స్థానాలు. ఏమవుతుంది? లాబింగ్. నాకు కష్టం వస్తే నేను అడగను, కానీ రాష్ట్రంకి ఏమైనా అయితే ఊగిపోతాను, ఢిల్లీని కదిలించేస్తాను మోడీ అమిత్ షా అని అలా ఖుషి కబుర్లు చెప్పావు కదా మాకు. ఎందుకు వెళ్ళకపోతున్నా? వెళ్ళారుగా నిన్న ఏడికే? కేంద్రం దగ్గర ఎవరు? మంత్రులు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ ఆయనైతే ఆయనకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు అనేది ఒక చర్చ. ఎందుకు ఇస్తారు? వీళ్ళు ఇంగ్లీష్లోనే హిందీలోనే మాడాలి. ఆ ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ ఎవడంటాడు అక్కడ? ఈవెన్ ప్రతిసారి లోకేష్ ఎక్కువ వెళ్తున్నాడు, ఆయన లోకేష్ ఎక్కువ మందితో కలుస్తున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకో అది తగ్గిపోయింది. దానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను చూసారా? విశాఖలో నాయకులు ఎమ్మెల్యేలు మొత్తం దోచేస్తున్నారు ఇక్కడ భూముల్ని అట్లని అని 99 పైసలకి ఇస్తున్నారు. హైకోర్టు కూడా ఫుల్ అనిపించింది కదా, అన్నిటికీ ఎలా ఇస్తారని చెప్పేసి హైకోర్టు కూడా చెప్తుంది. వచ్చిందా లేదా? సో అక్కడ ఏమవుతుంది? ఏదో తేడా జరిగింది, ఏదో తేడాగా కొట్టలేదు మీకు. పవన్ కళ్యాణ్ ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారు లోకేష్ గారే కదా ₹99 పంజారం పెట్టి ఇచ్చేస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి ఈయన ముఖ్యమంత్రిగా ఇచ్చేస్తారు. ఆర్డర్స్ లేకుండా జరగవు, ముందుకెళ్ళవు, వెళ్తున్నాయి కదా. అక్కడ ఏదో తేడాలు వస్తున్నాయి వాటర్లో. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి రావు గారిని అడిగే ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? ఇవి గమనించండి. సో ఇవన్నీ మనం రాష్ట్ర పురోగతికి అధోగతికి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాం అంటే ఇదే. ఓ పక్క అమరావతి రైతులు నారాయణ వెళ్ళి కెలికేస్తాండి ఇష్టం వచ్చినట్టు. ఒకటి చెప్పాడు నేను బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ, అది మీరు చూడండి కావాలంటే యూట్యూబ్లో ఉంది. 10 లక్షలు అప్పు ఉందట, 30,000 కౌలు ఇస్తారట. అమ్ముకోవడం ఉండదు, ఎక్కడ ల్యాండ్ ఇస్తారో తెలియదు.
దాని మీద ఈ లోన్లు క్రిటికాలిటీలో ఈ మూమెంటం వచ్చేటప్పుడు 4 కోట్లు వాల్యూ ఉండేదట. ఇప్పుడు రైట్ నో డౌన్ సైజ్ 1.5 crore వచ్చిందంట. ఇంటి ఎకరం అమరావతి అంటే ఆ పరిసర ఆ పరిసరం ఇప్పుడు ఏదైతే కొత్త ల్యాండ్ ఎక్కడ చేస్తాం మా పరిస్థితి ఏడు చేయాలా? నేనేమనుకున్నాను అంటే ఇది అమ్మేసి అంటే ఇలా లాక్కుంటాడని చెప్పి పొలంలో నారాయణ వస్తుంటే పళ్ళు మానేసి ఎవరో నారాయణ గారిని ఎందుకు రానిచ్చారని కలిపడ్డానికి వస్తున్నారట. ఇక్కడ మెడికల్ కాలేజీలో సచ్చా నాకు ఇది ఏదో చాలా తేడా కొడుతుంది. వీళ్ళు ఈ తపేలా ఛానల్గా లేవు రామారావు గారికి ముట్టించినట్టు ఈ బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ పొత్తులో తెలుగుదేశాన్ని ముట్టించడానికే కార్యక్రమం నడుస్తుంది. జాగ్రత్త చూసుకోండి. ఎందుకు అవుతుందిలేండి. అప్పుడు మీరు ఎలాగే ఇలా మేము అలాగే అనుకున్నాం రామారావు లాంటి కేట వద్దని లాస్ట్కి భూమి బుహార్. రామారావు గారిది అప్పుడు ఇన్సిడెంట్, అప్పుడు పాలిటిక్స్ వేరు, ఇప్పుడు అవి ఇన్సిడెంట్ రాజకీయం బాబు. రాజకీయాల్లో మరతెడ్డం అంతా ఎలాగ ఉంటుందంటే ముందు క్లూలు దొరుకుతూ ఉంటాయి. అట్లా మనం చొట్టరాలనేట్టు అల్లుకోపోతే లాస్ట్కి ఏంటంటే ఆ దారపడం ఇలా వదిలితే దారం పోతుంది చూడండి, అలా దూరం పోయిన తర్వాత చుట్టుకుంటూ కూర్చోడమే. ఓకే సరే, ఏంటి ఇప్పుడు నిన్న మెడికల్ కాలేజీకి వెళ్ళాడు, 1 కోటి సంతకాలు అన్నారు, అన్నీ అన్నారు. ఏమైనా ఉపయోగం ఉంటుందా? నాకు తెలిసి అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడ రెస్పాన్స్ అవ్వదు, కనీసం వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. నేను అలాగే అనుకున్నాను 99 పైసలకి ల్యాండ్లు ఇచ్చేస్తుంటే ఏటి అవ్వదు, ఎవరు ఏం చేయలేమని. మరి నేను హైకోర్టు ఏడు చేసింది, హెడ్ మాస్టర్ వచ్చాడు ఓవర్కి అయిపోతే ముట్టుకెళ్ళి ఇచ్చాడు మాకు బుడేలమని ఈప్ మీద అలా ఉంచి కొట్టినట్టు కొట్టారు. ఏంద్ర పందరం పెట్టారు ఎస్టేట్ కంపెనీలకి ఎందుకు ఇస్తున్నారు మీరు అనేది. అలాగే ఎవరో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా మహానుభావుడు రాసిన రాజ్యాంగానికి ఇలా దండం పెట్టాలి ఎవడైనా సరే. ఏదో ఒక వ్యవస్థ ఒక పిచ్చి కోతి పనులు చేస్తున్న వాళ్ళని పరిరక్షించడానికి వస్తుంది. సో దాని మీద నాకు ఆ గౌరవం ఉంది. అంచేత ఈ కోతాట్లు కోతి వేషాలు చూస్తూనే ఉన్నాం. మీకు ఇంకో మాట చెప్పనా, తెలుగుదేశం అంత జడ్డితనం ఇంకెవరికి ఉండదు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, పొలిట్ బ్యూరో ముసలోళ్ళు అందరూ కూర్చొని నథింగ్ ఆఫ్టర్ ఆల్ నొన్న గుండె గీసి కూర్చోబెట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అన్నారు, నొన్న గుండె గీసి కూర్చోబెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఇదే ఈ పీపీపీ విధానంలో. పాదయాత్ర కూడా జరిగింది, లోకేష్ పాదయాత్ర కూడా జరిగింది. వైసీపీకి అందుకే ఎట్లా వచ్చాయని చెప్పేసి అంటున్నారు. మరి మిషన్ అరుస్తుంది ఇక్కడ, ఏదైనా సరే మిషన్ అరుస్తుంది. మిషన్ అరిచినా ఏదైనా ఇప్పుడు మిషన్ అరిచింది కాదు. దానికి నేను ఒక రీజన్ చెప్తాను కదా, మనం కూడా మీరు నేను గలబ వేసుకున్నాం గ్యాప్ ఉంది అది. చెప్పండి. ఇప్పుడు అలా రెండింటికి నేను పోలిట్ బ్యూరోలు అరిచింది చెప్పాను, దీనికి వచ్చాక మిషన్ అరుస్తుందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు మీరు ఎన్ని విమర్శలు అయినా ఉండొచ్చు కానీ మీరు దానికి లింక్ చేస్తారంటే మిషన్ అరుస్తుందని నన్ను. లోకేష్ గారు పాదయాత్ర పెయిడ్ ఆర్టిస్టులతో ముగ్గురులతోనూ రాష్ట్ర వైబ్రేషన్స్ వచ్చాయి. రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పాడు. తర్వాత దాని మీద రాయలసీమ మీద గతి లేకపోయినా లోట్లు వేశారంటే ఒరిజినల్గా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకి కన్సర్న్ లేకపోవడం వల్ల 5 సంవత్సరాల్లో వాళ్ళు అసలు ఎలక్షన్ పట్టించుకోలేదు. మన చూడండి కేటీఆర్ మాట్లాడుతూ చాలా మంచి మాట చెప్పాడు. క్షేత్రస్థాయిలో ఉన్న సర్పంచ్ని మేము పట్టించుకోలే, ఒప్పుకున్నాడు ప్రాక్టికల్గా. వాళ్ళకి నిధులు ఇవ్వలేదు. అలాంటప్పుడు పార్టీ నిర్మాణం ఎక్కడి నుంచి క్షేత్రస్థాయి నుంచి ఎలా జరుగుతుంది? సర్పంచే ఆడు ఉన్నది దాంట్లో 500-600 ఓట్లని ప్రభావితం చేసే మనిషి. ఆయన నేను పట్టించుకోకపోతే కేసీఆర్ గారికి చూసే దేవుడు అంటే ఎవడు ఊరుకుంటాడు? అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ కార్యకర్తలు నాయకుడు మంచివాడు కానీ ఈ శతనాకుడు వాళ్ళు మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదురా అన్నదానికి పూర్తి ఎఫెక్ట్ పడింది. ఇలా కేటీఆర్ మాట్లాడినప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అప్పుడు ఈ పోలిట్ బ్యూరోలు అందరూ ఇప్పుడు అలాగే పళ్ళు కొరకడానికి వాళ్ళకి వయసు అయిపోయింది కదా, జేబు నిండా జంతికలు వేసుకొని పడపడ కొరుక్కుంటూ ఉండవే. ఇది దగ్గరలో జరగపోయింది. ఎందుకు సార్ టీడీపీ వాళ్ళంటే మీకు అంత కోపం? నాకు మళ్ళీ టీడీపీ వాళ్ళు అంటే కోపం కాదు, మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు. ఇది డిస్కషన్ అనుకో, సార్ 4వ కాలు ఉంది సార్ అని మనం అన్నాం అనుకో. ఏ సినిమా స్టోరీ చెప్తారు, పోలీస్ స్టోరీ అనేసి సాయి కుమార్ సినిమా, ఆ కనిపించిన 4వ సింహం ఉంటుంది చూడు అదేరా పోలీస్ అని డైలాగ్తో మొదలెడతారు వీళ్ళు. ఎందుకు ఆ డైలాగ్ చెప్పారంటే 4వ సింహం నీకు కనబడుతుందా? అలాగా 3 కాళ్ళే ఉన్నాయన్నదాన్ని జస్టిఫై చేస్తావు. మళ్ళీ ఆఖరికి ఇక్కడితో వదులుతారా? ఎనలిస్ట్ కింద ఉన్న ముసలోని కూర్చోబెడతారు. ఆడేట్ చేస్తారు తెలుసా, రితిక్ రోషన్ కథ చెప్తారు చూసారు, ఆడికి 6,000 ఉందని. అవునండి, ఇవన్నీ కదా రియాలిటీ కావాలి కదా. నేను చెప్తుంది రియాలిటీగా సార్. 3 కాళ్ళే ఉన్నాయి సార్, మీరు పట్టింది కుందేలకి 3 అని అడ్డంగా వాదిస్తున్నారు సార్ అంటే ఎన్ని కథలు చెప్పారు చూసావా? పోలీస్ స్టోరీ సాయి కుమార్ చెప్పారు, రితిక్ రోషన్ 6,000 గురించి చెప్తారు. వీటికి ముడిపెట్టేమని చెప్పగలవా? లాస్ట్కి మేము సోను సూద్ గారు అరే బాబు నీ ఇష్టం బాబు నువ్వు చేసుకెళ్ళిపో అని చెప్పాలి. వాళ్ళు ఏంటంటే నేను విజనరీ అన్నదానికి మీరు ఏది చేసినా చెల్లుబాటు అవుద్దని వీళ్ళు ఎలివేషన్లు ఇస్తారు. అదే టీడీపీకి అల్టిమేట్గా నష్టం అవుతుంది. మన వైసీపీకి ఎలా జరిగిందో టీడీపీ కూడా జరిగింది. నష్టం ఎవరికి జరుగుతుంది? రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తామన్న కాన్సెప్ట్కి నష్టం జరుగుతుంది. ఒకడు సాల్వ్ వేసుకొస్తాడు, ఆడు సడన్గా ఆడు రంగు క్యాస్ట్ పరంగా మార్చేస్తాడు. ఇంకోటి సినిమాల్లో ఎక్స్ట్రాలు వేసుకునే ఉంటాడు, ఆయన బలవంతాన్ని ప్రమోషన్లు ఇచ్చేది ఏదో చేస్తారు. ఆడికి బీజేపీ నచ్చపోతే ఓలం ఆడతాడు, ఆడికి బీజేపీ నచ్చితే ఓలం ఆడతాడు. మధ్యలో కులం వస్తుంది. నా కులపోలు అనగానే 6 ఓసర వీళ్ళ రంగులు మార్చి
ఎలివేషన్ల మీద విజనరీ ఏంటి ఏటో మాడతాడు. ఆయన సమైక్య ఉద్యమం అని పకోడీ కబుర్లు చెప్పినప్పుడు కారులో నుంచి ఎంటబెట్టి పంపించినప్పుడు ఒక మాటలు మాడతాడు. ఇవన్నీ మనం అందరం మర్చిపోవాలి. కానీ రాష్ట్ర ప్రయోజనాలు అన్న దగ్గర సాల్వోడ్ కానీ ఎక్స్ట్రాక్టర్ కానీ ఈడు మార్చినట్టు మనం రంగులు మార్చినట్టు మన వల్ల కాదు. రాష్ట్ర ప్రయోజనాలు ఏ పార్టీ ఇప్పుడు నేను మాడవలసి వస్తుందంటే తెలుగుదేశం అన్నది రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించలేని బీజేపీ అని చెప్పి ధర్మ పోరాట దీక్షలు చేసి మీరు కట్టిన ట్యాక్సులతో చేశారు దీక్షలు. చెప్పకుందా మీకు? వాటి సారాంశం ఇవాళకి కూడా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించకపోతే నరేంద్ర మోడీ గారి దేవుడు అంటే నాకు అంత ఓపిక లేదు. మీకుంటే ఉండొచ్చు, అంటే మీకంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగుదేశం సినారియో. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ని ఎలా పనిష్ చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అంతకు 10 రెట్లు బీజేపీకి పనిష్ చేయాలా? అది వదిలేసి వాళ్ళ దేవుళ్ళు సూర్యులు ఎలివేషన్లు ఎత్తి సత్యలేటగా ఎవరాలే ఉంటాయి. సేఫ్ గేమ్ ఆడుకుంటుంది. ఒక పక్క చూస్తేనేమో జనసేన, అదే టీడీపీతో ఉంటుంది. మీరు సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారని చెప్తే మేమేం చేయాలి? ఎక్స్ట్రా ప్లేయర్లు పెట్టి మేము అదే ఆ సేఫ్ గేమ్ మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అది మా అలాంటి వాడికి అర్థమవుతుంది. ఆ సేఫ్ జోన్ లో ఉండడానికి సేఫ్ గేమ్ ఆడుకోవడం కంటే రాష్ట్రాలు ముట్టించేస్తారా? అదే జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంక కోలుకునే నా వెర్షన్స్ ఎలా ఉంటాయి, ఎంత కఠినంగాను ఎంత కఠినంగాను ఉంటాయి. మీరు తెలంగాణ బీజేపీ అయినా సరే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అయినా నా తరఫు నుంచి ఒకటి 10 ఏళ్ళు బట్టి ఎరగొట్టి 12 ఏళ్ళు అయింది. దమ్మిడి ఉపయోగమైన పనులు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చేస్తే ఒట్టు నేను ఒప్పుకున్నాను. డెఫినెట్ గా స్టేట్ ఎవరి కోసం ఒప్పుకోరు, ఎవరి కోసం ఒప్పుకోరు. ఆఖరికి అమరావతి రాజధాని నీళ్లు మట్టి పోతాడు పవన్ కళ్యాణ్ సాగిలేట్ తెచ్చేస్తారా పెద్దయినా? రాష్ట్రానికి మాత్రం అమరావతి గెజిట్ ఎవరట? గెజిట్ ఎవరు? కనీసం నిధులు కూడా ఇవ్వట్లేదు. కనీసం ఏదో ఒకటి. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా తెలిసి తెలంగాణ యూనియన్ టెరిటరీ చేస్తామని చిరంజీవి కళలు నిజం చేయడానికి అరువులు చేస్తున్నారు. రెండో రాజధానిగా హైదరాబాద్ చేస్తున్నారా? అందుకే పొల్యూషన్ మీద ఫుల్ ఎలివేషన్లు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఢిల్లీ లాగా ఇక్కడ వచ్చి ఇబ్బంది పడాలి. ఆల్రెడీ సౌత్ ఇండియా నుంచి తీసుకెళ్లి దోచుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ పెడుతున్నారు. ఇక్కడ మనం అక్కడ నుంచి దోచుకోవడానికి ఏముండదు, ఇంకా డైరెక్ట్ గడపాలు పెట్టుకుని మన దగ్గర బతికిపోతారు. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చేస్తే ఇక్కడ నుంచి 4 పప్పాన దీని కలకల్లాడుతూ కనబడడం కదా, ఇక్కడ వెళ్ళిపోతాను కానీ మనశ్శాంతి ఉంటుంది. ఇక్కడ స్టేట్ పార్టీలో ఏం మాట్లాడదు. వీళ్ళు ఎరిమాలోకాలు ఏమంటే అధికారం, వీళ్ళకి అధికారమే పరమావధి కాబట్టి అధికారం కోసం చూస్తూ ఉంటారు. అధికారం ఉన్నా సరే రాష్ట్రం గురించి మాట్లాడేవాడు అంటే ఎవరికి నచ్చదు. ఆయన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి శత్రు చేయడానికి అదే కారణం. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతారు. స్టీల్ ప్లాంట్ కుదరదు నోరు మూసుకుని ఉండను ఇలా పళ్ళు కోరికి మూసుకునే ఉన్నారు 5 ఏళ్ల పాటు. వీళ్ళు రాగానే నీళ్లు నువ్వులు చూడు పంతులు దానం చేస్తారు. స్వాహ చేతకాని ససవతానం అది తెలుసుకోమండి ఫస్ట్. ఎవరు శాసనలు ఎలా ఉన్నాయో ప్రజలందరూ ఈ రోజైనా గ్రహించకపోతే మనకన్నా ఎరిబోగులో ఇంకోళ్ళు ఉండరు. సరే, కంక్లూడ్ చేస్తూ ఒక మెయిన్ అంశం ఈ పివి సునీల్ అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన ఒక వ్యవహారం చర్చ అవుతుంది. సరే, ఆయన గతంలో ఆయన కస్టోడియల్ టార్చర్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆయన కోర్టుకి వెళ్ళారు, ఆ గొడవలు పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ పాలిటిక్స్లో పీక్కి వెళ్ళిపోతుంది. ఈయన నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన కూడా సస్పెండ్ చేయండి. ఎందుకు ఈ గొడవలన్నీ? మళ్ళీ ప్రజలకు అర్థమయ్యే భాషలోనే చెప్దాం. ఈ తెప్పల ఛానల్కి అయితే అర్థం అవుతుంది కాబట్టి, ఎందుకంటే రోజు కూర్చోపెట్టి పురాణ కాల చేపలు అన్నట్టు అంటున్నారు. ఆయనతో జాగ్రత్తగా విందాం. మొన్న ఆయన ఎవరండి భాస్కర్ రావు పోస్టులు ఏవో పెట్టాడని చెప్పి ఆ నాన్నగారు చనిపోతే వస్తే అరెస్ట్ చేశారు లేదా? అరెస్ట్ చేసినప్పుడు ఆయన కొంచెం కుంటుకుంటూనే కొట్టారు అని వెళ్ళారు. ఇది కోర్టులో చెప్పారు. ఆయనే చెప్పారు కదా. చెప్పినప్పుడు కోర్టు ఏం చేసిందండి? ఏం చేసింది చెప్పండి? అడిగి రెండోది సంబంధిత పోలీస్ అధికారులకి నోటీసులు సర్వ్ చేసిందా లేదా? ఒక డాక్టర్ గారిని పిలిచి సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇమ్మంది. ఇచ్చిందా లేదా? ఈ చర్యలు రఘురామకృష్ణరాజు గారి విషయంలో జరిగిందా, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టులో? నాకు తెలిసి వైద్యం చేయించమన్నారు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో. బెయిల్ ఇచ్చారు, తుర్రని ఎగిరిపోయాడు ఢిల్లీ. ఇదే కదా జరిగింది. ఇందులో సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి ఇచ్చారు ఏది మెడికల్ రిపోర్టు. మీరు గూగుల్లో కొట్టండి, రిపోర్ట్ వస్తుంది. కొట్టినట్టు ఏదైనా ఉంటే నేను డిబేట్లు చేయడం మానేస్తా. కస్టోడియల్ టార్చర్లకు సంబంధించిన ఆనవాళ్ళు ఆయన ఫుట్ దీని మీద ఎక్కడైనా కనబడితే నేను డిబేట్ చేయడం మానేస్తాను. కోర్టు కన్విన్స్ అవ్వక ఓన్లీ ఈ తపేల ఛానల్లో కన్విన్స్ అయితే నేనేం చేయాలి, మీరేం చేయాలి? దానికి సునీల్ కొట్టాడు, సునీల్ పక్క రూమ్ నుంచి ఎంజాయ్ చేశాడు అని అన్నీ మాట్లాడుతుంటే ఏమైనా అర్థం ఉందా? సరే, అది ఓకే. సరే, ఇది విందాం. ఇప్పుడు ఇది కొట్టారు కొట్టలేదు పక్క తీద్దాం. ఈయన తీరు కూర్చొని తారలాడిందని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నాడు. ఆయన రాష్ట్రానికి ఒక ప్రైడ్ ఉంది. ఇట్టించాడు తిరిగితే అలా కోర్టులో మడతెట్టేశారు. ఏది బ్యాంకుల్లో ఎత్తేసిన డబ్బులకి. బ్యాంకులో ఎలా ఇస్తారు తెలుసా? తెలివితేటలు చూడండి. బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ఆ లోన్ తీసుకున్న డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేసాడు. డిపాజిట్ చేసిన దాని మీద మళ్ళీ లోన్ తీసుకున్నారు. అంటే ఎన్ని? ఒక దెబ్బకి 2 పెట్టలు అంటారు చూడండి. ఒక దెబ్బకి 2 లోన్లు, 948 కోట్లు. అలా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాడు, ఎస్బీఐ వాడు, అలా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాడు అంటే
పొలిటికల్ లీడర్స్ ముఖ్యంగా పార్లమెంటరీస్తో ఫ్రాడ్ చేయించడానికి పుట్టాడు. చాలా మంది ఉన్నారు కదా, నీరవ్ మోడీ చాలా మంది ఉన్నారు. చాలా గుజరాత్ బ్యాచ్ ఇంకా మరి చెప్పక్కర్లే, విజయ్ మాల్యా లాంటి వాళ్ళని. ఇవన్నీ మెయిన్ ఫోకస్డ్గా సెంట్రిక్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ త్రూగానే జరిగాయి. టార్గెటింగ్ మొత్తం అక్కడి నుంచి జరుగుతుంది. బేస్ క్యాంప్ అంటారు చూడండి, అది. సో ఇవి మనం వెర్రివేదవాళ్ళం. నువ్వు నేను లోన్ కట్టకపోతే రక్తాలు తాగేస్తారు బ్యాంకులో వచ్చి. వాళ్ళకి ఆ కొసమ్మతి ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు కేసు రీఓపెన్ నేను చూడండి, యూనియన్ బ్యాంక్ వాళ్ళు చూసారు, అది 58,70,000 ఎంతో కట్టలేదట, ఎత్తుకెళ్ళిపోయారు మొత్తం సామాన్లు. బ్యాంకులోనే జప్తు చేస్తానంటే ఆలోచించుకోండి ఎంత సగ్గా పనిచేస్తున్నారు. ఏదైనా సరే అసలు బ్యాంకుల తీరు అంటే చిన్నోడిని కొట్టి పెద్దోడికి పెట్టాలన్న ఆ తీరులో కనిపిస్తుంది. ఎవరైనా పెద్దోడిని కొట్టి చిన్నోడికి పెట్టాలంటారు, కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతుంది. చిన్నోడిని కొట్టి తీరుతారు వాళ్ళు, కొట్టి తీరి పెద్దోడికి అపాత్రదానం అంటారు చూడండి, అలాగే ఇచ్చేస్తున్నారు. రూపాయి కట్టాడు. ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ నాకు అర్థం కాదు. థర్డ్ ఎంపైర్ తెలుసా మీకు? కొన్నాళ్ళకి ఒకసారి ఇచ్చేస్తారు. ఏందని ఆర్బిడిడి అంటారు, రైట్ రిటర్న్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అని రాసి ఇవి ఇంక రావు, ముట్టించండి ఇట్లా అని చెప్పి మొన్నగా ఎంత చేశారు చూసారు కదా, అలాగే ఉంటాయి. మరి ఇప్పుడు ఏంటి, నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన కూడా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, ఆయన కూడా సస్పెండ్ చేయండి అని అంటున్నాడు. ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఈ తెపలశాలలో మన రఘురామ కృష్ణరాజు గారిని రాయడం మానేస్తారు. మన నేషనల్ మీడియా డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బీన్ అరెస్టెడ్ అని వచ్చాను అనుకోండి, పొద్దున ఆయనకి బ్యాంకులో జప్తు చేయడమో లేకపోతే ఆస్తులు, వీళ్ళు బెట్టింగ్లోనే క్రికెటర్లు యువరాజ్ సింగర్ అట్లనే వదలట్లే, అటాచ్ చేశారు, ఆస్తులను అటాచ్ చేసేసింది వాళ్ళందరినీ. అవునా కదా, మరి ఏంది పరువు వరద పోద్ది. సరే, కానీ అది మాత్రం ఒక చాలా తీవ్రంగా ఎలిగేషన్స్. ఆయన అయితే చాలా అగ్రెసివ్గా ఫైట్ చేస్తున్నాడు. అంటే ఇన్ఫాక్ట్ ఇంప్లీడ్ అవుతా ఉన్నాడు ఆయన, సునీల్ గారు. ఇంప్లీడ్ అవుతా ఉన్నాడు. నేను అవ్వచ్చు, నాది ఎస్బీఐ అకౌంట్ ఉంది, మీకు ఎస్బీఐ ఉంటే రండి, ఆ దిక్కుమాల పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఆవిడ అకౌంట్లో పెట్టకండి. ఓకే, సో ఈ ప్రజల దగ్గర నుంచి ఇక దోచేసుకొని ఇట్లా అయిపోతుంది అనేటి ఒక సిచ్యువేషన్కి డ్రైవ్ అయిపోతుంది అవుతుంది. సరే, ముందు అర్జెంట్గా పాస్పోర్ట్లు ఏమైనా సీజ్ చేయగలిగితే బెటర్. తురుమని ఎగిరేయడం అనుకోండి, లేని పని బాధ ఎందుకుంటది లేండి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఆయన సునీల్ గారి అభియోగం అయితే మొత్తం ఫ్యామిలీ వేసాడు ఆయన. పేర్లన్నీ వచ్చినాయి, పేర్లు కూడా వచ్చినాయి. సరే, హోంమంత్రి అమిత్ షా గారు నేను చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు సార్. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారనే విధంగా ఇక్కడ చెప్తారు. ఛానల్ లాగా ప్లీజ్ అండి సార్, నేను అద్భుతంగా ఉందన్న పదంతో మొదలెడితే నేను యూట్యూబ్ ఛానల్ సార్ నేను చెప్తాను సార్. నిన్న కలెక్టర్లతో ఎస్పీలతో సమావేశం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మన లా అండ్ ఆర్డర్ బాగుంది, ఇంకొంచెం ఇంప్లిమెంట్. లా అండ్ ఆర్డర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నేను చెప్పట్లేదు, నేను చంద్రబాబు నాయుడు కూర్చొని మాట్లాడుతాను. డిప్యూటీ సీఎం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, అసలు ఏది బాగోలేదంటే ఇలా మాట్లాడుతుంటే దాన్ని వదిలేసి మీరు బాగుందని తపెల ఛానల్లో గెలివేసారు గురించి కాదు సార్. సరే, ఇప్పుడు నేను ఆగండి మొన్న పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ విషయంలో ఈ బిఎన్ఎస్ చట్టాలు తీసుకొచ్చారు కదా, బిఎన్ఎస్ చట్టాల మీద ట్రైనింగ్ కానీ, ఎందుకు విజనరీ కదా, మా సైడ్ బ్రహ్మాండంగా ట్రైనింగ్లు అప్డేటెడ్ వెర్షన్స్ అన్నీ ఉంటాయి కదా చంద్రబాబు కదా. డాష్ బోర్డ్ మీద బటన్ నొక్కాల రోడ్డు 3వ నెంబర్ రోడ్లో 4వ లైన్ ముందు గొంత పడింది పోర్చాలి, ఇల్లు బొగ్గెలగలేదట చూడు, 2వ ఇంటి దగ్గర 3వ ఇల్లు బొగ్గెలగలేదని చీఫ్ మినిస్టర్ గారు చూసి చెప్తాను. కానీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు కానీ R&B వాళ్ళు పనిచేయనంత టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆడు మినిమం ఏంటి అడిగాడు దేశ క్రైటీరియాలో బిఎన్ఎస్ చట్టాలోడు కెమెరాలు ఎట్టిండ్రా అని అడిగారు. తూచ్చు మళ్ళీ చెప్పడం మనం ఎక్కడ ఉన్నామా, చివరినే ఉన్నాం. దానికన్నా ముందు పెర్ఫార్మెన్స్ జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ విషయంలో ఈ తెపెలశాలు చదువు సంజన అని 50% కాబట్టి చెప్పారు. స్కోచ్ అవార్డు వచ్చింది తెలుసా పోలీస్ వ్యవస్థకి, వచ్చింది. గతంలో అంటే 5 నుంచి 8 నిమిషాల్లో ఒక కేసును రిజాల్వ్ చేయగలిగితే దాని నుంచి రెస్పాన్స్ అందుకుంటే ఇప్పుడు 25 minutes యావరేజ్గా పడుతుంది అంట. మరి టెక్నాలజీ బటన్ నొక్కి తెలిసిపోవాలి కదా, పోలీసు వాడికి వెళ్ళమంటూ తెలియాలి కదా. వీళ్ళు పెట్రోల్ బంక్ వాడికి అయితే డెమో చూపించారు. వాళ్ళు కాదు సార్, ఉండు ఆడపిల్లలను కూర్చోపెట్టి ఇదేటే దశ పేజ్ ఎట్టినట్టు కదా ఏటే అని నొక్కితే 5 నిమిషాలు వచ్చారు పోలీసులు. ఇది మైక్ కట్టుకుని ఇప్పుడు ఏంటి లేదా పూర్ణకొమ్మం పెట్టి తపేలా ఎట్టి పెట్టారు. ఏంటి దరిద్రం అని లా అండ్ ఆర్డర్ విషయంలో మా పైలట్ ఎవడైతే ఉన్నాడో పవన్ కళ్యాణ్ ఒప్పుకోవట్లేదు. ఇంకేంటి అసలు ఏటి తెలియని పవన్ కళ్యాణ్ ఒప్పుకోకుండా అంటే నువ్వేటి చెప్తావు ఇంకా హోమ్ మినిస్టర్ సంగతి. ఇక్కడ పంచాయతీ మినిస్టర్ ఒప్పుకోవట్లేదు, హోంశాఖ పంచాయతీ మినిస్టర్ అని మీరు ఎట్టుకున్నారు. డిప్యూటీ సీఎం ఎలివేషన్ వీళ్ళు తెపలేసాన్ వాళ్ళకి వాళ్ళ దృష్టిలో అయితే దోత, మా దోతకి నచ్చట్లేదు అంటేనే చాలు. ఏంటి సార్ మీ లాజిక్? ఇప్పుడు ఇక్కడేమో ఈయన హోంశాఖ బాగాలేదు, పని చేయట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. కేంద్రం నుంచేమో వాళ్ళు హోంశాఖ ఏమో ఇక్కడ లెటర్లు రాస్తుంది పని చేయట్లేదని. అంటే వీళ్ళిద్దరికి ఎందుకు సింక్ అవుతుంది?
పనికి మళ్ళీ ఇచ్చాలి. ఇప్పుడు మన నటరాజన్ అమ్మ ఉంది ఇక్కడ, ఈ ముందు వెళ్తుంది ఢిల్లీ, లేదా ఫోన్ చేసి చెప్తుంది, టక్కని బట్టి అని వెళ్తాడు. నెక్స్ట్ 2 రోజుల పాటు అక్కడ ఫుల్ గుండు రామకీర్తనలు పాటించేస్తారు రేవంత్ రెడ్డి అన్నకి. చూస్తున్నారు కదా మీరు. అదే ఇక్కడ మా దూత వచ్చిరని భాషలో ఏదో కన్వే చేస్తాడు. ఇదేంటి నాకు అర్థం కావట్లేదని అక్కడ ఇంటెలిజెన్స్ అని పిలిచి ఏటవుతుంది చూడండి అంటారు. అంటే హోంశాఖ మారుస్తున్నారా? అంటే చాలా రీసెంట్ పాస్ట్ చూస్తున్నాయి అన్ని కూడా ఇలాంటి సిచ్యువేషన్స్. అంటే కొత్త ముఖ్యమంత్రి వస్తే చాలా మార్పులు ఉంటాయి. కొత్త ముఖ్యమంత్రి కాదు, ఉన్న మంత్రుల శాఖలో షఫలింగ్ ఉంది. నాగబాబు గారికి ఆల్రెడీ ప్రామిస్ చేశారు. సరే అది అవుతుందో అవతోగా తెలియదు కానీ నాగబాబు గారిని బీచ్లో రాశారు లెటర్, తెలుసా మీకు? బీచ్లో కెరటం అటు అనగానే నువ్వు మంత్రి అవుతావు అని రాశారు చంద్రబాబు నాయుడు. కెరటం వచ్చి రిలీజ్ చేశారు సార్. మీరు చెప్తుంది ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అదే బీచ్ లో కూర్చొని రాసి ఇచ్చారు. ఆ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి నాగబాబు గారిని ఎమ్మెల్సీ ఇస్తున్నాం, ఆ తర్వాత మంత్రిని చేస్తున్నాం అని చెప్పేసి క్యాబినెట్ సాక్షిగా అప్రూవ్ చేసి లెటర్ రిలీజ్ చేశారు. అది బీచ్ లో పెట్టారు. సరే రిలీజ్ చేసిన అన్ని కూడా జరగాలని కూడా లేదనుకోండి, కొన్ని పరిణామాలు పరిస్థితులు మీరే చెప్తారు. అన్నిటికీ మళ్ళీ నన్ను విశ్లేషించమంటారు. అన్నీ కాదు సార్. సో అయితే ఇక ఈ పరిస్థితి ఇంతే ఇంకొన్నంతకాలం అంటారా? అంతే, ఇలా తోలుబొమ్మలాట చూసుకోవడం వీళ్ళు. పైనుంచి తాడు ఇస్తుండ్రు సార్, ఈ తాడు తీసుకెళ్ళి అలా గుంత కట్టిరండి అంటున్నారు, తీసుకెళ్ళి కట్టి వస్తుండ్రు. ఎందుకు కట్టారని మాత్రం అడగట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అలాగే 2,79,000 కోట్లు ఇచ్చారండి అప్పు, దాంట్లో నన్ను ఏమైనా ఖర్చు పెట్టమంటారా అని అడిగి ఇదే అవుతుంది. సరే అటు వెళ్తే బాగుంటుంది సార్, అటు వేద్దాం సార్ 10-5 అంటే మొన్నదేటి అమ్మఒడి ఏదో వేసారు చూడండి, తల్లికి వందనం, దానికైన క్లాస్కే ఇప్పటికి తట్టుకోలేక లేనిపోని సంక్షేమాల జోలికి వెళ్లకుండా అన్నీ ఇచ్చేసాం జెండా లోపు తిరుగుతున్నారు. ఎందుకు రేపు నెక్స్ట్ మళ్ళీ అకాడమిక్ ఇయర్ రావాలి వస్తుంది. ఇప్పుడున్న ఫీజు రీయింబర్స్మెంట్లు అన్నీ ఇచ్చారైతే అది అవ్వలేదు. 8 క్వార్టర్స్ ఏమో పెండింగ్ ఉన్నాయని చెప్పి కూడా అన్నీ మీకు తెలుసు. తెలుసు కదా. మళ్ళీ వీళ్ళ మీద మళ్ళీ మాసేట గౌరవం, మీకు గౌరవం కాదు సార్ రాష్ట్రంలో పనిచేసినందుకు. సరే సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి.